కుందేలు మరియు సింహం కథ. ఒక దట్టమైన అడవిలో రాజా అనే కుందేలు మరియు ఇతర జంతువులు నివసించేవి. రాజా అనే కుందేలు తెలివైనది మరియు చురుకైనది. కుందేలు అతను ఎల్లప్పుడూ తన వేటగాళ్ల కంటే ఒక అడుగు ముందు ఉండేవాడు. సింహ ఏమో భయంకరమైన ముగరాజ. అయితే ఆ మూగరాజు తన అడవిలో దొరికే జంతువులను విచ్చలవిడిగా వేటాడేది. అయితే జంతువులు అంతరించిపోతున్న సమయంలో రాజా అనే కుందేలు వంతు వచ్చింది. ఒక వేసవి వేడి రోజున రాజా అడవిలో తిరుగుతూ తన దాహం తీర్చుకోవడానికి చోటు కోసం వెతుకుతూ ఒక బావిని చూశాడు. బావి చుట్టూ ఎత్తైన గోడ ఉంది మరియు నీరు చల్లగా మరియు స్పష్టంగా ఉన్నాయి. బావిని కనుగొన్నందుకు రాజా సంతోషంగా ఉన్నాడు మరియు త్వరగా నీరు త్రాగడానికి గోడపైకి ఎక్కాడు. రాజా బావి నుండి తాగబోతున్నప్పుడు అతను ఒక పెద్ద గర్జన విన్నాడు. అతను పైకి చూశాడు. గోడకు అవతలి వైపు నిలబడి ఉన్న సింహం. సింహ అనే సింహం అడవికి రాజు. అతను ఒక భయంకరమైన మరియు శక్తివంతమైన జంతువు. అడవిలోని అన్ని ఇతర జంతువులు భయపడతాయి. సింహాను చూడగానే రాజా భయపడ్డాడు. సింహానికి తాను సరిపోనని మరియు అతను వేగంగా ఆలోచించకపోతే సింహ తదుపరి భోజనం అతనేనని అతనికి తెలుసు. కాబట్టి రాజా తన తెలివితేటలను ఉపయోగించి సింహాను ఓడించాలని నిర్ణయించుకున్నాడు. హలో సింహ అని రాజా ప్రశాంతంగా మాట్లాడటానికి ప్రయత్నిస్తూ అన్నాడు. నిన్ను ఈ బావి దగ్గరకు తీసుకువచ్చినది ఎందుకు అనుకున్నావు? రాజా ధైర్యం చూసి సింహ ఆశ్చర్యపోయాడు. కుందేలు తనతో అలా మాట్లాడుతుందని అస్సలు ఊహించలేదు. నేను బావి నుండి తాగడానికి ఇక్కడ ఉన్నాను అని సింహ బదులిచ్చాడు. మరియు నేను నిన్ను భోజనానికి తినబోతున్నాను. రాజా త్వరగా ఆలోచించి అతను చుట్టూ చూసి బావి చుట్టూ ఎత్తైన గోడ ఉందని చూశాడు. గోడ వదులుగా ఉన్న రాళ్లతో తయారు చేయబడిందని కూడా ఆ కుందేలు గమనించింది. కుందేలుకు ఒక ఆలోచన వచ్చింది. సింహ, నేను నిన్ను చూసి భయపడను అని కుందేలు అంది. నిజానికి నేను నీతో పందెం వేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ బావి చుట్టూ ఉన్న గోడ కూలిపోయేలా చేయగలిగితే నువ్వు నన్ను వెళ్ళనిస్తావా అంది. రాజా ధైర్యానికి సింహ ఆనందించాడు. కుందేలు గోడ కూలిపోయేలా చేయడం అసాధ్యమని భావించి పందెంకు అంగీకరించాడు. అయితే రాజా అనే కుందేలు నమ్మకంగా ఉంది. తన శక్తివంతమైన వెనుక కాళ్లను ఉపయోగించి గోడ అడుగున తవ్వడం ప్రారంభించింది. రాళ్లు వదులు కావడం ప్రారంభించాయి. గోడ కూలిపోవడాన్ని చూసి సింహ షాక్ అయ్యాడు. రాజా పందెం గెలిచాడు. కుందేలు తెలివితేటలు మరియు ధైర్యసాహసాలకు సింహ ముగ్ధుడయ్యాడు. రాజాను వదిలేయాలని నిర్ణయించుకున్నాడు మరియు ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. ఆ రోజు నుండి రాజా మరియు సింహ ప్రతిరోజూ బావి వద్ద కలుసుకునేవారు. రాజా సింహకు కథలు మరియు జోకులు చెప్పేది మరియు సింహ తన జ్ఞానాన్ని రాజాతో పంచుకునేది. అడవిలోని ఇతర జంతువులు కుందేలు మరియు సింహం మధ్య అసంభవ స్నేహాన్ని చూసి జంతువులు ఆశ్చర్యపోయాయి.